ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి ఈ సిస్టమ్స్ అన్ని విధ్వంసం చేశాడు. ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అంటే దాని అర్థం తెలియక దాని మొత్తం ఆ వ్యవస్థ మొత్తాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి చెడగొట్టాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు రాగానే మళ్ళీ ఆ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఇది జరుగుతున్నది. అంటే రైతుల గురించి, మిర్చి రైతుల గురించి ఆలోచించి యాక్షన్ తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆలోచించకుండా లేళ్ల అప్పిరెడ్డి అనే నాయకుడు జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ అన్నిట్లో, అంటే మొత్తం రాజకీయంగా నేరాల పరంగా అన్నిట్లో రైట్ హ్యాండ్. ఈ లేళ్ల అప్పిరెడ్డి జగన్మోహన్ రెడ్డికే కాదు, వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డికి కూడా రైట్ హ్యాండ్. అప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేవాడు ఈ లేళ్ల అప్పిరెడ్డి. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు. మనం చూసాం కదా, దళిత ఎంపీ, మాజీ ఎంపీ అనుకోండి, అతన్ని కాలర్ పుచ్చుకొని బయటికి లాగే జగన్మోహన్ రెడ్డి కారులో, నందిగం సురేష్ అని దళితుడు అతను, అతన్ని కారులో ఎక్కకుండా తోశాడు జగన్ అవతలికి. బయటికి దోసేసి ఎవరిని ఎక్కించుకున్నాడు? రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి. అప్పిరెడ్డి రా, అప్పిరెడ్డి అన్నా రా అన్నా అని చెప్పి కారులో లేళ్ల అప్పిరెడ్డికి స్వాగతం పలికాడు. ఒక దళిత మాజీ ఎంపీని తోసి అవతల పడి రోడ్డు మీద అసలు పడేలాగా తోశాడు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ లేళ్ల అప్పిరెడ్డి ఏం చేశాడు తెలుసా? చాలా పెద్ద ఘనకార్యం చేశాడు.